చేస్తున్నా ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు. అప్పుడప్పుడు మర్చిపోతారు. దీపం పెట్టింది నేనే, గుర్తుందా తల్లి అని అడుగుతున్నా. 98, 99లో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా. అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడ ఆడబిడ్డలందరినీ. మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేసి మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. 1 కోటికి పైన ఇచ్చాం. 2,66 లక్షల సిలిండర్లు ఇచ్చాం. 1718 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అన్న అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా. అక్కడ పోయినప్పుడు చూశాను, క్యూలు చూశాను. మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా. అంటే స్త్రీ శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది. అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ. అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది, బయట పోయే అవకాశం వచ్చింది. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నా, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి, తప్పు లేదు. 2 పనులు అవుతాయి. ఒకటి, మీరు ఒక